హాయ్ హలో అండి, నేను మీ కాంచన అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి. అయితే ఈరోజు వీడియో ఫ్రైడే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి అయితే చూపించబోతున్నాను. నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని అలాగే వాకిలంతా ఊడ్చేసి ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా గడపకు కూడాను ఇలా పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని అలాగే బట్టలు కూడా పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఇలా పూలు అయితే తెచ్చుకొని దేవునికైతే అలంకరణ అయితే చేసుకుంటానండి. ముందు రోజే నేను దేవుని గది అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుని రూమ్లో ఇలా పూలతో అలంకరణ చేసుకొని దీపారాధన అయితే చేసుకుంటానండి. ఇంకా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కూడాను ఒక్కొక్క రోజు అయితే ముందుగానే చేస్తాను, లేదంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత 8 o'clock అలా చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు హాలిడేస్ అయితే వచ్చాయి కదా పిల్లలకి, అందుకోసమే లంచ్ బాక్సెస్ అయితే లేవు, కానీ ఇంకా ఏదైనా చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఇలా చిత్రాన్నం అయితే చేద్దాం అనుకున్నామండి. పిల్లలకి ఇద్దరికి కొంచెం జలుబుగా ఉండింది, అందుకోసమే ఇక్కడ మిరియాలు అలాగే జీలకర్రతో చిత్రాన్నం అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నానండి. ఇలా పచ్చి జీలకర్ర అలాగే 2 మిరియాలు వేసి చిన్న రోట్లకు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటూ ఉన్నానండి. ఇది దంచుకున్నదైతే వేడివేడిగా రైస్ కానీ లేదంటే రాత్రి మిగిలిపోయిన రైస్ కానీ ఉంటే అందులోకైతే వేసేసుకోవాలి. ఇలా చేస్తే జలుబు దగ్గు ఏదైనా ఉంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుందండి. నాకు ఇలా చేసి పెడితే క్యూర్ అయిపోతుంది అనేసి అయితే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఇంకా అందులోకే ఇక్కడ నిమ్మకాయలు అయితే పిండేసుకున్నానండి. ఇంకా పోపుకి అయితే ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను, అందులోకి ఆవాలు కూడా వేసుకున్నానండి. ఆవాలంతా చిట్పట్లాడిన తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడ శనగ్గింజలు అనేవి చాలానే ఇష్టపడతారు అనేసి అయితే కొద్దిగా చాలానే వేసానండి. ఇంక ఇవి ఎంత బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం తక్కువగా ఉండింది, అందుకే వేసాను ఎండుమిరపకాయలు. ఇంకా అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇంకా అందులోకి పసుపు కూడా వేసేసి కలిపేసుకోవాలండి. ఇంకా ఈ పోపునైతే తీసుకొని మనం మిరియాల పొడి చల్లుకున్నాం కదా, అదే రైస్లాకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రైస్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మిరియాల చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా ఇంట్లో కొద్దిగా మొన్న వేయించి పెట్టిన అనపగింజలు అయితే ఉన్నాయి కదా, ఆ అనపగింజలు అయితే ఇక్కడ నాకు రెడీ చేయిస్తాను ఇవ్వు అనేసి అయితే తీసుకొని రెడీ చేయిస్తూ ఉందండి రెడ్డమ్మ. ఇంకా వాటిని అయితే మిషన్కి తీసుకువెళ్ళి వేపించుకోరావాలి అంటే వద్దులే, నేను ఇలా రాతితో దుద్దేస్తాను అనేసి అయితే దుద్దేసి ఇలా చెరిగిస్తూ ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా వాళ్ళని అయితే పిలిచేసి ఇంకా నేను అనపగింజలు వేయించినప్పుడు కొద్దిగా శనక్కాయలు కూడా వేయించాను, వాటిని కూర్చొని తింటూ ఉన్నారండి. ఇంకా ఇలా ఉన్నాయి కదా, వీటిని ఇంకొకసారి మలుచుకోవాలండి. వీటి గింజలంతా సపరేట్ చేసుకొని ఇందులో ఉన్న బ్యాడ్లంతా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఒకసారి రోట్లోకి వేసుకొని దంచుకోవాలి. ఇంకా ఆ రోజే సాయంత్రం అయితే ఒక పెళ్ళి అయితే ఉండింది మా ఇంటి ముందున్న వాళ్ళది. ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ భోజనాలు అయితే చాలా బాగుండింది. ఇంకా మనం ఎంత బాగా చేసినా కొందరు బాగుంది అంటారు, కొందరు బాగోలేదు అంటారు. ఇంకా పెళ్ళి అంటేనే భోజనాలు బాగుందా, పెళ్ళి కొడుకు బాగున్నాడా, పెళ్ళి కూతురు బాగున్నారా అనేసి అయితే ఆ టాపికే అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదండి. పెళ్ళి అనేది ఎలా చేసినా సరే ఇలా చేయాల్సి ఉంది అనేసి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. ఇంకా పెళ్ళి అనేది చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే చాలా మంది అయితే ఉన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళేసి ఒక ఫోటో అయితే తీపించుకొని అలాగే భోజనం చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా బయటకు వస్తూ ఉంటే మా ఫ్రెండ్ అయితే కనిపించింది. ఇంకా తనతో పాటు ఒక ఫోటో అయితే తీపించుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.